ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదండి. మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఈ జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే ఈ వాగ్దానం మనకు కనిపిస్తుంది. అందుకు ముందుగా మనం చూస్తే మనుషులు పశువులు విస్తారంగా ఉండడం వల్ల అది ప్రాకారం లేని మైదానంగా ఉంటుంది అని తెలియజెప్తూ ఉన్నాడు. అయితే వెంటనే దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను అని. అంతేకాదు, ఆయన దాని మధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉండును అని. మరి ప్రభువు మనకు నూతన నిబంధన ఇచ్చాడు. ఇది పాత నిబంధనలో యెరూషలేముకి ఇవ్వబడిన వాగ్దానం. అయితే మనము నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన వారమై ఆయన యొక్క బిడ్డలుగా, ఆయన సొత్తుగా ఉన్నాము. ఆయనే ఇప్పుడు ఆయనకు మనమే ఒక యెరూషలేము. అయితే మనల్నందరినీ కూడా ఇండివిజువల్గా, అంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని దీవించి మనలో ఆయన నివసించుట ద్వారా మన శరీరమే ఒక ఆలయమై ఉన్నది. మన శరీరంలో అంటే మన హృదయంలో ఆత్మలో ఆయన ఆలయంగా ఉన్నాడు కనుక ఆ ఆలయంలో ఆయన ఒక గొప్ప మహిమకు కారణంగా ఉండే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే నేను ఆయనను అంగీకరిస్తామో ఆయన మన శరీరము అనే దేవాలయంలోని ఆ టెంపుల్లో ఒక ఆత్మగా, పరిశుద్ధ ఆత్మనిగా మనలో నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనే మనకు అగ్ని ప్రాకారంగా ఉంటాడు. ఆయనే మనకు సమకూర్చేవాడుగా ఉంటాడు. మనకు సమస్తము ఆయననే అనుగ్రహిస్తాడు. ఆయన మన తండ్రి అయినటువంటి దేవుడు, మరి మనకు రాజు, ఆయన మన రక్షకుడు, మన విమోచకుడు, ఆయన మనకు సమస్తము చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి మనం ఒకసారి ఆలోచించండి, నీవు మరి దేవునిని కలిగి ఉన్నట్లయితే ఎంత ధైర్యంగా ఉండగలవు, ఎంత అసలు నిర్భయంగా ఉంటాం కదా. ఎందుకంటే దేవుడే మనలో ఉన్నప్పుడు మనకు ఎలాంటి భయం ఉండదు. ముఖ్యంగా మనము అపవాది చేత శోధింపబడుతూ ఉంటాము. మరి యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి అనేక మంది మనుషులు, పశువులు ఎంటర్ అవుతున్నారంట. అయితే దేవుడు అలాంటి అవకాశం ఇవ్వకుండా అగ్ని ప్రాకారంగా నీ మనసులోనికి భయంకరమైన ఆలోచనలు రాకుండా కాపాడుతూ అపవాది శోధన నుంచి కూడా తప్పిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక.